వేదవ్యాస మహర్షి జన్మ రహస్యం. మహాభారతంని మొదట జయ అనే కావ్యంగా వేదవ్యాసుడే రచించాడు. వేదవ్యాసుడు కేవలం మహాభారతాన్ని రచించడమే కాదు, అతడు కురువంశ చరిత్రలోనూ చాలా ముఖ్యమైన పాత్రను పోషించాడు. వేదవ్యాసుని జననం గురించి ఇప్పుడు చూద్దాం. అద్రిక అనే ఒక అప్సరస బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించి యమునా నదిలో తిరుగుతుండగా ఒక వసువుని వీర్యకణ స్పర్శ వల్ల ఆ చేపకి మత్స్యగ్రంథి అనే పాప జన్మిస్తుంది. ఆమెను దాసరాజు తన సొంత కూతురులాగా పెంచుకుంటాడు. మత్స్యగ్రంథి చాలా సౌందర్యవతి, కానీ ఆమె శరీరం ఎప్పుడూ చేపల వాసన వస్తూ ఉంటది. ఒకసారి యమునా నది తీరానికి వశిష్ఠ మహర్షి మనవుడు అయిన మహాతపస్వి పరాశరముని వస్తాడు. అతను మత్స్యగ్రంథిని చూసి ఆకర్షణతో ఆమెను ఏకాంతంగా సమీపించి మనసులోని మాటని చెప్పి కోరిక తీర్చమని అడుగుతాడు. అప్పుడు మత్స్యగ్రంథి ఆ మహామునితో, నేను మీ కోరిక తీరుస్తే నా కన్యత్వం పోతుంది, ఇంకా నా శరీరం ఎప్పుడు చేపల వాసన వస్తుంది, నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు అని తన ఆవేదన వ్యక్తపరుస్తుంది. అప్పుడు ముని తన కోరిక తీరిస్తే నీ కన్యత్వం కోల్పోకుండా ఇంకా నీ శరీరం సుగంధ పరిమళాలు వచ్చే విధంగా నీకు వరాన్ని ప్రసాదిస్తాను అని చెప్తాడు. అప్పుడు మత్స్యగ్రంథి పరాశర మహర్షి ఒక దీవికి వెళ్లి అక్కడ సంగమిస్తారు. వారిద్దరిలో ఉన్న దేవాంశ శక్తుల వల్ల వారికి వెంటనే ఒక కుమారుడు అనేక దైవశక్తులతో జన్మిస్తాడు. అతడు పుట్టగానే తన దైవశక్తుల వల్ల వెంటనే యవనుడు అవుతాడు. అతడు నల్లగా ఉంటాడు, ఇంకా ఒక ద్వీపంలో పుట్టాడు. అందుకనే అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. కృష్ణద్వైపాయనుడు తాను జన్మించిన వెంటనే తనకు ఉన్న దైవశక్తులతో తపస్వి అవతారమెత్తి తన తల్లిదండ్రుల అనుగ్రహంతో ఘోర తపస్సు చేసుకోవటానికి తపోవనానికి వెళ్ళిపోతాడు. అలా జన్మించిన ఆ కృష్ణ ద్వైపాయనుడే మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి. ఇంకా ఆయన వేదాలను వర్గీకరించాడు. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ అనుగ్రహంతో వేదాలను వాటి యొక్క సారాన్ని అర్థం చేసుకొని అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా వాటిని 4 భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా విభజించాడు. అందుకే అప్పటి నుండి ఆయనను వేదవ్యాసుడు అని అంటారు.